హాయ్ అండి, ఇదిగోండి నిన్న ఫ్రై చూపించలేదు కదా, ఇప్పుడైతే ఫ్రై చూపిస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, పసుపు, ఇంకా ఫిష్ మసాలా, ఇంకా కొంచెం నిమ్మకాయ. ఈ సైడ్ పొట్ట భాగం ముక్కలన్నీ పక్కన పెట్టేశాను అనమాట. అవి ఒక్కటే ఫ్రై చేశాను. నిజంగా అసలు అవి మ్యారినేట్ చేసేసి కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టేశాను. మళ్ళీ లంచ్ టయానికి తింటుంటే చాలా పైనేమో క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, ముళ్ళు లేకుండా ఎంత బాగొచ్చిందంటే అసలు నిజంగా ఆ మసాలా కానీ అంత బాగా పట్టింది, ఉప్పు కారం అంతా. చూడండి, ఆ పీస్ చూడండి అసలు ఎంత సాఫ్ట్గా అలా ఉండాలి అనమాట. నాకు చేప ముళ్ళులేం లేకుండా ఉండాలి. పులుసులో ముక్కలు తొందరగా తినలేను, ఎందుకనో మరి. ఈ ఫ్రై పీసెస్ అయితే మటుకు చాలా ఇష్టంగా ఒట్టి తినమన్నా కూర్చొని తినేస్తాను అనమాట. చికెన్ కానీ, చికెన్ పకోడా కానీ, ఇలా ఫిష్ ఫ్రై కానీ ఇష్టంగా తింటాను అనమాట. బాగుంటుంది ఇట్లాగా సింపుల్గా మసాలా వేసుకొని. మసాలా కూడా బాగా పట్టింది దానికి. ఆ మెత్తటి ముక్క అయ్యేసరికి, ఆ పొట్ట భాగం అంత మెత్తటి ముక్క అయ్యేసరికి చాలా అంటే చాలా బాగా టేస్ట్ వచ్చింది అసలు. మళ్ళీ నేను ఒక విషయం చెప్పను, నిన్న చేపల పులుసు వీడియో పెట్టాను కదా, ఆ వీడియోకి జస్ట్ 20 మినిట్స్లోనే 2000 వ్యూస్ వచ్చేసినాయి. అసలు నిజంగా షాక్ నేను. ఇది నా ఛానలేనా అని ఒక్కసారి ఆశ్చర్యపోయాను. 20 మినిట్స్లో ఏంట్రా 2000 వ్యూస్ ఏంట్రా అని చెప్పాను. ఎప్పుడు లేదు అంత తొందరగా అంత ఫాస్ట్గా ఎందుకు వెళ్ళిపోయిందో నిన్న మాత్రం నాకు కొంచెం షాకే. ఇంకా నిన్నైతే నా లంచ్ అయితే ఇది చేపల పులుసులో మామిడికాయ వేసుకొని, కొంచెం కొంచెం జన వేసుకొని, చేప గుడ్లు వేసుకొని, ఫిష్ ఫ్రై వేసుకొని, అబ్బా నిజంగా ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసుకొని వెళ్ళండి.